చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మలై కాజాని ఇంట్లోనే మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ మంట లో టు మీడియంలో పెట్టుకొని అడుగంటకుండా పాలు ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. వేరే గిన్నెలోకి 1 కప్పు పంచదార, 1 కప్పు వాటర్ పోసుకొని పంచదార ఇలా కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి, ఫుడ్ కలర్ వేసుకొని జిగురు పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పాల మిశ్రమం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత 1 అరకప్పు మైదాన్ని ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ 1 పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని చపాతీ పిండిలాగా బాగా చేతితోటి ఒత్తుకుంటూ సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు నానిన తర్వాత చిన్న బాల్స్ లా చేసుకొని ఏలుతో ఇలా నొక్కినట్టు అనేసి పెట్టుకోవాలి. ఇలాగే అన్నీ చేసి పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకొని 1 నిమిషం పాటు కదిలించకుండా అలాగే ఉంచేసేయాలి. ఇప్పుడు 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చినాక తీసేసుకొని ఈలోగా పాకం గిన్నెని కూడా వేరే స్టవ్ పైన పెట్టేసి ఈ కాజాలను అందులో వేసుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినాక సర్వ్ చేసుకోవాలి.